హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పాలినామియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. పాలినామియల్ ఈక్వేషన్స్ నేర్చుకునే ముందు మనకి వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాం వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్, ఓకే, ఇట్స్ ఏ వేరియబుల్. ఓకే, వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, కాకపోతే మీకు ఎంతమంది బాయ్స్ ఉన్నారో ఎంతమంది గర్ల్స్ ఉన్నారో తెలియదు అనుకుందాం. ఓకే, మనకి తెలియని వాటిని వేరియబుల్స్ అంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మీ క్లాస్లో ఎక్స్ అనేటటువంటి బాయ్స్ ఉన్నారు, వై అనేటటువంటి గర్ల్స్ ఉన్నారు అనుకో. ఓకే, నేనేమన్నాను, మీ క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు అన్నాను. అంటే అది నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది 100 మెంబర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్ వై అనేది వేరియబుల్స్ అనమాట. అంటే మనకు తెలియని వాటిని వేరియబుల్స్ అంటారు. వాటిని వేరీ చేస్తూ, ఓకే, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా వీటిని వేరీ చేస్తాం కాబట్టి వాటిని వేరియబుల్స్ అంటారు అనమాట. ఓకే, సో మనము ఈ క్లాస్లో సింగిల్ వేరియబుల్ పాలినామియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ రాస్తాను. ఓకే, పాలినామియల్ ఈక్వేషన్స్ని ఎలా డినోట్ చేస్తారంటే పి ఆఫ్ ఎక్స్ అని కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కానీ ఏదో ఒకటి అనమాట. ఓకే, ఆ విధంగా డినోట్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అని రాశాను అనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఈ పాలినామియల్ ఈక్వేషను సింగిల్ వేరియబుల్ పాలినామియల్ ఈక్వేషన్ అని అర్థం. ఓకే, పి ఆఫ్ ఎక్స్ వై అని రాశానంటే ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషను 2 వేరియబుల్స్తో ఉందని అర్థం అనమాట. ఓకే, నేను సింపుల్గా ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాస్తాను చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అని రాశాను. ఓకే, ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనమాట, సింగిల్ వేరియబుల్ పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, సో మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో. ఓకే, నేను ఇప్పుడు ఒక పాలినామియల్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అని రాశాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది? ఓకే, 1 ఉంది. ఏ నెంబర్కైనా పవర్ ఏమీ లేదంటే దాని అర్థం పవర్ 1 ఉన్నట్టు కదా. అలానే ఎక్స్ అని రాస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ఉన్నట్టు. ఇట్లాగే పవర్ 1 ఉన్నటువంటి పాలినామియల్ ఈక్వేషన్స్ని మనము లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే అది ఒక స్ట్రైట్ లైన్ అనమాట, ఈ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఒక గ్రాఫ్ గీసామనుకోండి. ఓకే, సో గ్రాఫ్ ఎలా గీస్తున్నాము? ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, మనము ఇక్కడ ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ అని చెప్పాను కదా, డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్కి ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అనేది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ వై యాక్సిస్ మీద మనము వై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ అనేటటువంటి దాన్ని పాలినామియల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ అనేటటువంటిది వేరియబుల్స్ మారుస్తూ వస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాను అనుకోండి. ఓకే, అప్పుడు పి ఆఫ్ ఎక్స్ బదులు ఎంత పెట్టాము? 0 పెట్టాం కాబట్టి దాన్ని పి ఆఫ్ 0 అంటారు అనమాట. పి ఆఫ్ 0 అంటారు. ఇక్కడ పి ఆఫ్ 0 పెడితే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్లో 2 × 0 + 3 అనమాట. అంటే 2 × 0 0 + 3 అంటే పి ఆఫ్ 0 అవుతుంది, 3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 0 దగ్గర, అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి? ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 3, ఎక్స్ వాల్యూ 4 అలా వెళ్తూ ఉంటాయి అనమాట పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి. ఓకే, అలా నెగిటివ్ యాక్సిస్ సైడ్ కూడా -1, -2, ఓకే, -3 అట్లా వెళ్తూ ఉంటాయి. ఓకే, గ్రాఫ్ చూస్తుంది. అలానే వై యాక్సిస్ కూడా 1, 2, 3 అట్లా పాజిటివ్ సైడ్ పైకి వెళ్తాయి. అలానే మైనస్ సైడ్ కూడా కిందకి వెళ్తుంది గ్రాఫ్ ఇలానే. సో ఇది కూడా -1, -2, -3 అలా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 పెట్టినప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే ఒక పాయింట్ వచ్చింది అనమాట. సో ఈ ఎక్స్ అనేటువంటిది ఎక్కడ? 0 అంటే ఇక్కడ ఉంటుంది కదా. సో వై వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే దీన్ని వేరే పాయింట్తో మార్క్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఓకే, అలానే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు 1 పెట్టారు అనుకోండి. సో అప్పుడు పి ఆఫ్ 1 ఎంత వస్తుంది? 2 × 1 + 3 అంటే 5 అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 వాల్యూ దగ్గరికి వెళ్తే మనం ఇక్కడ 3 వరకే ఉంది. సో ఇక్కడ 4, 5 వెళ్తుంది కాబట్టి అరౌండ్ ఇక్కడ వస్తుంది అన్నమాట పాయింట్. ఓకే, లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్కి మనకి జస్ట్ 2 పాయింట్స్ తెలిసాయి అనుకోండి. ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసాం అనుకోండి, దాన్ని లీనియర్ అంటే ఇది స్ట్రైట్ లైన్గా వస్తుంది అనమాట సింపుల్గా. సో ఇట్లాగా స్ట్రైట్ లైన్గా ఉంటుంది, దాన్ని లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. లేకపోతే ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి
దీన్ని ఫస్ట్ ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ ఫస్ట్ ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ డిగ్రీ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ, లేకపోతే లీనియర్ పాలినామల్ ఈక్వేషన్ అంటారు పవర్ 1 ఉంటే. నేను ఇప్పుడు ఒక పాలినామల్ ఈక్వేషన్ తీసుకున్నాను, అది p(x) జనరల్గా రాస్తాను, k నెంబర్స్ కాకుండా. సో ax ప్లస్ b ఫార్మ్లో ఉంటే దాన్ని x⁴ అని రాసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క వేరియబుల్ యొక్క పవరు గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ యొక్క పవరు, దీని యొక్క వేరియబుల్ యొక్క పవరు 1 ఉంటే ఓకే, దీన్ని ఫస్ట్ ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ, ఫస్ట్ డిగ్రీ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ, ఫస్ట్ డిగ్రీ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ, లేకపోతే లీనియర్ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ అంటారు. ఓకే, సో లీనియర్ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ అంటారు. ఓకే, సో ఇంకొక పాలినామల్ ఈక్వేషన్ రాస్తాను చూడండి ఇక్కడ నేను. సో p(x) సో ax² ప్లస్ bx ప్లస్ c అని రాశాను. సో ఇక్కడ x యొక్క పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, సో ఈ యొక్క x పవరు 2 ఉంటే దాన్ని సింపుల్గా సేమ్ అనమాట సెకండ్ ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్ అని కానీ, సెకండ్ డిగ్రీ పాలినామల్ ఈక్వేషన్ కానీ అంటారు. ఇక్కడ లీనియర్ అన్నాం కదా, ఇలానే పవర్ 2 ఉంటే దీని ఏమంటారు అంటే క్వాడ్రాటిక్ అంటే 2 అనమాట, క్వాడ్రాటిక్ పాలినామల్ ఈక్వేషన్ అంటారు. ఓకే, లీనియర్ పాలినామల్ ఈక్వేషన్, దిస్ వన్ ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామల్ ఈక్వేషన్. అలాంటి x⁴ ఉందనుకోండి, ఇంకొక పాలినామల్ ఈక్వేషన్ తీసుకుంటాను. ఓకే, అది ax³ ప్లస్ bx² ఓకే ప్లస్ cx ప్లస్ d అంటే ఇక్కడ x⁴ పవర్ అవుతుంది 3 ఉంది కదా, దీన్ని థర్డ్ ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్ అంటారు. ఓకే, ఆర్ థర్డ్ డిగ్రీ పాలినామల్ ఈక్వేషన్ అని అంటారు, ఆర్ క్యూబిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఓకే, క్యూబిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను మీకు పాలినామల్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ ఇస్తాను చూడండి. ఓకే, సో పాలినామల్ ఈక్వేషన్ కంటైన్స్ ది వేరియబుల్స్. ఓకే, కంటైన్స్ వేరియబుల్స్ కలిగి ఉండాలి అనమాట. ఓకే, అది సింగిల్ వేరియబుల్ అయితే సింగిల్ వేరియబుల్ పాలినామల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో వేరియబుల్స్ ఉండాలి. వేరియబుల్స్ యొక్క పవర్స్ ఎప్పుడు ఓకే పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి, ఓకే, ఆర్ 0 ఇంక్లూడింగ్ 0. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0 ఉండాలి. అంటే ఎక్స్ కదా వేరియబుల్స్, ఇక్కడ x⁴ ఎప్పుడు 0 గాని ఉండాలి, x⁴ అని ఉండాలి, x⁴ అని ఉండాలి, x³ అని ఉండాలి. అంతే తప్ప √x ఓకే x⁴1/2 x⁴2/3 ఇట్లాంటివి ఉండకూడదు అనమాట. దాన్ని పాలినామల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, పాలినామల్ ఈక్వేషన్ అంటే x⁴ ఎప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి ఇంక్లూడింగ్ 0 అనమాట. ఇప్పుడు మనం p(x) = 5 అని రాసామనుకోండి నెంబర్, ఇది కూడా ఒక పాలినామల్ ఈక్వేషన్. ఎలా అంటే ఇక్కడ x⁴ అనుకుంటాం. ఓకే, x⁴ అంటే ఎంత? 1 కదా. సో ఆల్ రియల్ నెంబర్స్ కూడా పాలినామల్ ఈక్వేషన్స్గా అనుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి వాటి యొక్క ఆర్డర్ వచ్చి 0th ఆర్డర్ పాలినామల్ ఈక్వేషన్స్ అనమాట. అంటే వాటికి పవర్ 0 ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ పవర్ నుంచి వచ్చేదాన్ని ఫస్ట్ ఆర్డరు లీనియర్ అంటారు, సెకండ్ ఆర్డర్ నుంచి క్వాడ్రాటిక్ అంటారు, థర్డ్ ఆర్డర్ని క్యూబిక్ అంటారు. ఓకే, నౌ యూ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? గుడ్. ఓకే, సో నేను ఇక్కడ ఒక గ్రాఫ్ పేపర్ తీసుకున్నాను. సో ఇది వచ్చి x-యాక్సిస్, ఇది వచ్చి y-యాక్సిస్ అంటే మనం p(x) అనుకుంటున్నాం అనమాట, ఫంక్షన్ ఆఫ్ ది x అని అనుకుంటున్నాం, y-యాక్సిస్. ఓకే, సో ఈ గ్రాఫ్లో మనం x యొక్క కోఆర్డినేట్స్ 1 2 3 4 అలా ఇచ్చుకున్నాం. ఓకే, అలానే నెగిటివ్ యాక్సిస్ సైడ్ -1 -2 -3 -4 అలా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకే, సో అలానే పాజిటివ్ y-యాక్సిస్ నెగిటివ్ y-యాక్సిస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్లో ఈ పాయింట్ అంటే ఎలా చెప్తారు? ఇది 1 1 కాబట్టి పాయింట్ వచ్చి రాసేటప్పుడు ఫస్ట్ x పాయింట్ రాస్తారు, తర్వాత y-యాక్సిస్ పాయింట్ రాస్తారు అనమాట. ఇది 1,1 పాయింట్ అనమాట. ఈ పాయింట్ అనుకోండి, ఇది ఫస్ట్ x రాస్తాను కదా, ఇది 2.1 అనమాట. దీన్ని 2,1 అంటారు. అంటే x-యాక్సిస్ y-యాక్సిస్ నుంచి దూరం 2 యూనిట్స్, x-యాక్సిస్ నుంచి ఇది డిస్టెన్స్ వచ్చి 1 యూనిట్ కాబట్టి దీన్ని 2,1 అంటారు. సో అలా మార్క్ చేసుకోవాలన్నమాట పాయింట్స్ని. సో ఈ యొక్క ఫంక్షన్ రాసాం కదా ఇక్కడ, అది ఈ యొక్క పాలినామల్ ఈక్వేషన్ రాసాం కదా, p(x) = 3x + 2 అని. ఓకే, సో ఆ పాలినామల్ ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాస్తాను, y =
3x+2. ఓకే, y అంటే p(x) అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి y కనుక్కుంటూ వస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్కి x = 0 పెట్టాను అనుకోండి, y ఎంత వస్తుంది? y = 3 × 0 + 2 కదా. ఓకే, సో y = 2 వస్తుంది. అంటే x 0 దగ్గర y అనేది 2 వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ అంటే 2 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అవుతుంది. సో ఈ పాయింట్ ఎంత? x వచ్చి 0, y వచ్చి 2 అనమాట. ఓకే, సో ఇది x = 0 అవుతుంది, y = 2 అవుతుంది. ఇలా రాస్తారు పాయింట్ని. ఓకే, నేను ఇప్పుడు ఇంకొకటి రాస్తాను. ఓకే, ఏ రాస్తాను? x = -1 అని పెడతాను. ఓకే, అప్పుడు y ఏమవుతుంది? ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, సో 3x+2 ఉంది కదా, దీన్ని -1 + 2 అని పెట్టాను. ఓకే, సో ఇదేమైంది? -3 + 2 అయింది. అంటే y = -1 అయింది కదా. ఓకే, ఇప్పుడు x ఎంత పెట్టినప్పుడు అయింది? x ఎంత పెట్టాను? -1 పెట్టాను. అంటే ఇక్కడ ఉంది -1, x -1. y ఎంత వచ్చింది? y కూడా -1 వచ్చింది. సో -1, -1 అంటే సెకండ్ పాయింట్ ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 2 పాయింట్స్ వచ్చేసినాయి. సో లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి 2 పాయింట్స్ చాలన్నమాట యాక్చువల్గా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేనేం చేస్తానంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే లైన్ ఒకటి గీస్తాను. ఓకే, ఇది సింగిల్ లైన్ అనమాట. 2 లైన్స్ సింగిల్ లైన్ అనమాట. సో ఇది ఒక పాయింట్ దగ్గర x యాక్సిస్ని కట్ చేసింది కదా. సో ఎక్కడ కట్ చేసింది x యాక్సిస్ని? సో ఇక్కడ చూడండి మీరు, ఈ పాయింట్ దగ్గర x యాక్సిస్ని టచ్ చేసింది కదా ఇది. సో దాన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ అంటారు అన్నమాట. ఓకే, ఎక్కడైతే x యాక్సిస్ని ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ టచ్ చేస్తుందో ఆ యొక్క x వాల్యూని, ఓకే, ఏ వాల్యూ ఆఫ్ x వాల్యూని దగ్గర అయితే ఈ p(x) లైన్ x యాక్సిస్ని టచ్ చేస్తుందో ఆ x వాల్యూని రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ అంటారు. ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను చెప్పిన పాలినామియల్ ఈక్వేషన్ p(x) = 3x+2 అని రాశాను. ఓకే, సో దీని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఈ p(x) అనేదాన్ని 0కి ఈక్వల్ చేస్తాం. ఓకే, సో ఈ యొక్క p(x) అనే లైన్ ఉంది కదా. సో ఇది లైన్ యొక్క y వాల్యూ 0 ఎక్కడుంది? సో ఈ పాయింట్ దగ్గర ఈ ఎల్లోతో హైలైట్ చేస్తున్నాను కదా, ఈ పాయింట్ దగ్గర మాత్రం p(x) 0గా ఉందన్నమాట. దాన్ని ఏ యొక్క వాల్యూ ఆఫ్ ది ఎక్స్కి ఇది 0గా ఉంటుందో దాన్ని మనము రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. సో p(x) = 0 చేసినటువంటి పాయింట్ అనమాట. సో p(x) = 0 చేయడం అంటే ఏంటి? 3x+2 = 0 చేయడం కదా. అప్పుడు ఏమవుతుంది? 3x ఏమవుతుంది? -2 అవుతుంది కదా. ఓకే, సో x ఏమవుతుంది? -2/3 అవుతుంది. ఓకే, +2/3 అవుతుంది. అంటే x -2/3 దగ్గర ఈ p(x) ఏమైంది? 0 అయిందనమాట. అంటే ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషన్కి x -2/3ని రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ అంటారు అనమాట. ఓకే, సో మన ఇక్కడ కూడా గమనించుకోవచ్చు, -2/3 అంటే వాల్యూ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ -0.66 కదా. సో ఇక్కడ చూడండి, 0కి -1కి మధ్యలో వచ్చింది పాయింట్. అంటే ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ వచ్చి -2/3 పాయింట్ అనమాట. ఓకే, సో ఈ -2/3 పాయింట్ దగ్గర వచ్చి ఈ యొక్క p(x) అనేది 0 అయిందనమాట. ఓకే, సో -2/3ని రూట్స్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈక్వేషన్ కానీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ కానీ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఒక లీనియర్ ఈక్వేషన్కి జీరోస్ ఆర్ రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్ కనుక్కున్నాం. ఓకే, ఇలానే సో ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నాము. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ జీరోస్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలని చెప్పాను? ఏ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ అయినా కూడా వాటికి జీరోస్ కనుక్కోవాలంటే p(x) = 0 చేయాలి. సో p(x) = 0 చేయడం అంటే ఏంటంటే x² - 3x + 4 = 0 చేయాలి. ఓకే, ఇలా 0 చేసిన తర్వాత మనకి x కొన్ని వాల్యూస్ వస్తాయి. సో ఏ వాల్యూస్ దగ్గర అయితే p(x) = 0 అవుతుందో ఆ x వాల్యూస్ని వాటి యొక్క జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ఆ రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే,
మనం వీని కనుక్కోవడానికి గ్రాఫికల్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనం డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ తీసుకున్నాం. టేబుల్లో ఇక్కడేమో ఎక్స్ వాల్యూస్ వేస్తున్నాము, ఇక్కడేమో పీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వేస్తున్నాము. ఓకే, ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటే ఏంది, ఇది x² - 3x - 4 యొక్క వాల్యూస్ అనమాట. ఓకే, నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఫస్ట్ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. x = 0 అంటే ఎంత వస్తుంది, పీ ఆఫ్ ఎక్స్. సో x 0 పెట్టండి, 0 పెడితే 0 - 0 - 4 కదా, అంటే పీ ఆఫ్ ఎక్స్ -4 అని వచ్చింది. అలానే x = 1 అని పెడతాను చూడండి. ఇక్కడ x 1 పెడితే ఏమవుతుంది, 1² 1 - 3 - 4 ఎంత అయింది, -6 అయింది. ఓకే, అలానే x = 2 పెడతాను. అప్పుడు ఎంత వస్తుంది, 2² అంటే 4 -6 -4 4 గెట్ క్యాన్సిల్, ఇక్కడ -6 వస్తుంది. ఓకే, సో x = 3 పెడతాను చూడండి. 3 పెడితే ఏమవుతుంది, 9 - 4. సో 9 క్యాన్సిల్ అయ్యి -4 వస్తుంది. ఓకే, అలానే x = 4 పెడతాను చూడండి. 4 పెడితే x² అంటే 4² అంటే 16 -12 -4 ఏమైంది, 0 అయింది. సో x = 5 అయింది అనుకోండి. ఓకే, x = 5 అయితే ఎంత అవుతుంది, 5² అంటే 5² అంటే 25 -3 × 5. ఓకే, 3 × 5 -4. ఓకే, ఎంత అవుతుంది, 25 -15 -4 అంటే ఎంత అయింది, సో ఇది 90 అంటే 6 అయింది. ఓకే, సో 5కి ఇచ్చి 6 వచ్చింది. సో ఇలాగ మనం డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్కి పీ ఆఫ్ ఎక్స్ అనేది ఎంతో కనుక్కున్నాం. అలానే నెగిటివ్ సైడ్ కూడా ఫ్యూ నెంబర్స్ కనుక్కున్నాం. ఓకే, అలానే -1 చూద్దాం. ఓకే, సో x = -1 పెట్టామనుకోండి. -1² అంటే +1. ఇది మైనస్ ఏం పెడితే -1 × -3 ఏమవుతుంది, +3 అవుతుంది. ఓకే, -4 అంటే 4 - 4 అనేది 0 అయిపోతుంది. ఓకే, అలానే -2 పెట్టామనుకోండి. ఓకే, -2 పెడితే -2² అనేది +4 అవుతుంది. -, అయిపోతుంది, 6 అవుతుంది. -4 అంటే +6 అవుతుంది కదా. -3 పెట్టామనుకోండి. -3² వచ్చి 9 అవుతుంది. -, అవుతుంది, ఇది కూడా 9 అవుతుంది. -4 అవుతుంది. ఓకే, అంటే 18 - 4 + 14. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్కి పీ ఆఫ్ ఎక్స్ కానీ వై కానీ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ పాయింట్స్ అన్ని మనం ఈ గ్రాఫ్లో మార్క్ చేద్దాం. ఓకే, మార్క్ చేద్దామా? ఓకే, మార్క్ చేద్దాం. సో x = 0 అన్నప్పుడు ఎంత అయింది, -4 అయింది. ఓకే, సో ఇక్కడ నేను రెడ్ పాయింట్ తీసుకుంటాను. ఓకే, సో x = 0 అన్నప్పుడు y = -4. x = 0 ఇది, y -4 అంటే ఇక్కడ వచ్చింది పాయింట్. ఓకే, సో x = 1 అన్నప్పుడు ఇది -6 దగ్గర వచ్చింది, అంటే ఇక్కడ వచ్చింది పాయింట్. ఓకే, అలానే x = 2 అయినప్పుడు ఇది -6. x = 2 అయినప్పుడు కూడా ఇది కూడా -6 దగ్గర వచ్చింది. ఓకే, సో x = 3 దగ్గర -4, x = 3 దగ్గర -4 అని వచ్చింది, అంటే ఇక్కడ వచ్చింది పాయింట్. x = 4 దగ్గర 0 వచ్చింది, అంటే x = 4 అంటే 0 వచ్చింది. ఓకే, x = 5 దగ్గర 6 వచ్చింది, 5 దగ్గర అంటే ఇక్కడ 6 వచ్చింది. ఓకే, సో x = -1 దగ్గర ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో -1 దగ్గర 0 వచ్చింది. ఓకే, x = -2 దగ్గర 6 వచ్చింది, -2 దగ్గర +6 వచ్చింది. ఓకే, సో ఇక్కడ -14 వచ్చింది, అది లాంగ్ పాయింట్ ఉంది. ఓకే, వదిలేద్దాం, ఇంతవరకు తీసుకుందాం. ఓకే, సో ఇంతవరకు తీసుకుందాం. మనం ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేద్దాం. సో నేను ఇక్కడ ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తాను చూడండి. ఓకే,
సో ఈ పాయింట్స్ అనేవి నేను జాయిన్ చేశాను. ఓకే, సో యాక్చువల్గా మనకు ఇది స్మూత్ కర్వ్ వస్తుంది అనమాట. మనం ఈ యొక్క -1కి -2 మధ్యలో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే చాలా స్మూత్ కర్వ్ వస్తుంది అనమాట. ఇట్లాగా స్క్వేర్గా రాదు, ఇట్లాగా షార్ప్గా రాదనమాట కర్వ్, చాలా స్మూత్ కర్వ్ వస్తుంది అనమాట మనం ఇట్లా జాయిన్ చేస్తే. సో ఇప్పుడు మనం ఇదొక పారాబోలిక్ షేప్ లాంటి కర్వ్ వచ్చింది. ఓకే, సో సెకండ్ ఆర్డర్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టే p(x) = 0 అనేది 2 + 2 యొక్క ఎక్స్ వాల్యూస్కి అయింది. ఒకటి ఓకే, సో ఒకటి అనేది చూడండి -1 దగ్గర 0 అయింది, +4 దగ్గర 0 అయింది. అంటే ఈ p(x) అనేది ఇక్కడ +4 దగ్గర 0 అయింది, -1 దగ్గర 0 అయింది. అంటే సెకండ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్కి ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్కి 2 జీరోస్ ఉన్నాయన్నమాట. ఆ 2 జీరోస్ ఏంటంటే x = 4 దగ్గర 0 అయింది, x = -1 దగ్గర 0 అయింది. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆర్ 2 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట. అవి x = 4 అండ్ x = -1 అన్నమాట. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్కి మ్యాక్సిమం సొల్యూషన్స్ ఒకటే ఉంటుందన్నమాట. సెకండ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్కి జీరోస్ మ్యాక్సిమం 2 ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి కొన్ని పాలినామియల్ ఈక్వేషన్స్ గీసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, అదేంటంటే నేను ఇప్పుడు జనరలైజ్డ్ పాలినామియల్ ఈక్వేషన్ రాస్తున్నాను. చూడండి, p(x) = ax + b అనేది ఫస్ట్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్. p(x) = ax² + bx + c. ఓకే, సో ఇంకొక పాలినామియల్ ఈక్వేషన్ రాస్తాను. చూడండి, p(x) = ax³ + bx² + cx + d. ఓకే, ఇక్కడంటే 3 పాలినామియల్ ఈక్వేషన్స్ రాశాను నీకు. ఒకటి వచ్చి ఫస్ట్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్, థర్డ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషను. ఓకే, సో దిస్ ఇస్ ద లీనియర్ ఈక్వేషను, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను అండ్ ఇది క్యూబిక్ ఈక్వేషన్. రైట్, సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్కి మ్యాక్సిమం రూట్స్ ఆర్ జీరోస్ 1 ఉంటాయి. దీని యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో అంతే మ్యాక్సిమం రూట్స్ కానీ మ్యాక్సిమం సొల్యూషన్స్ కానీ ఉంటాయన్నమాట ఆ పాలినామియల్ ఈక్వేషన్కి. ఇక్కడ డిగ్రీ ఎంత, సెకండ్ డిగ్రీ కదా, సో దీనికి మ్యాక్సిమం 2 రూట్స్ ఉంటాయి. మ్యాక్సిమం 2 రూట్స్ అసలు ఉండకపోవచ్చు కూడా, అయితే మ్యాక్సిమం 2 రూట్స్ ఉంటాయి. ఓకే, ఇంకొక దానికి సో ఇది ఇంకొక థర్డ్ డిగ్రీ ఆర్ క్యూబిక్ ఈక్వేషన్ కదా, దీనికి 3 రూట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, y = సంథింగ్ p(x). ఓకే, సో ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది p(x) అనేది ఉందాం. సో దీనికి ఏమైనా రూట్స్ ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు రూట్స్? ఇది x యాక్సిస్ని టచ్ చేయట్లేదు కదా, అంటే దీని y వాల్యూ ఎప్పటికీ 0 అవ్వదు. ఓకే, సో ఇది ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంది అనుకుందాం. ఓకే, అంటే దీనికి ఒక్క సింగిల్ రూట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది టచ్ చేయొచ్చు, టచ్ అయిపోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఇది 2 ప్లేస్లో టచ్ చేయొచ్చు. ఓకే, 2 ప్లేస్లో టచ్ అయితే 2 రూట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే అంటే సెకండ్ డిగ్రీ అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ సెకండ్ డిగ్రీ అన్నాను కదా, సో సెకండ్ డిగ్రీ అనగానే మ్యాక్సిమం రూట్స్ వచ్చి 2 ఉంటాయి. 2 కంటే ఎక్కువ రూట్స్ ఉండవు అనమాట. అసలు రూట్స్ ఉండకపోవచ్చు, ఒక రూట్ ఉండొచ్చు, లేకపోతే 2 రూట్స్ ఉండొచ్చు. ఓకే, కాదు 2 కంటే ఎక్కువ రూట్స్ ఉండవు అనమాట. అదే థర్డ్ ఆర్డర్ అనుకో, మ్యాక్సిమం రూట్స్ 3 రూట్స్ ఉంటాయి. ఓకే, అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మ్యాక్సిమం 3 రూట్స్ ఉంటాయి. ఓకే, లీనియర్ ఈక్వేషన్ అనుకోండి, మ్యాక్సిమం ఒక రూటే ఉంటుంది. ఓకే, అంటే స్ట్రైట్ లైన్ అవుతుంది కదా ఆల్మోస్ట్ లీనియర్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అన్నమాట x యాక్సిస్ని ఎప్పుడు. ఓకే, సో దీంట్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి దీనికి? ఈ గ్రాఫ్ చూస్తే క్లియర్గా ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఓకే, సో దీనికి సింగిల్ రూట్ 1 రూట్ ఉంటుంది అంతే అనమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ని దగ్గర టచ్ అయింది? 2 దగ్గర టచ్ అయింది కదా, సో దీనికి 2 రూట్స్ ఉంటాయి. రైట్, ఇది ఎన్ని దగ్గర టచ్ అయింది? 1, 2, 3 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. ఓకే, సో దీనికి 3 రూట్స్ ఉంటాయి.
ఓకే. సో ఇది లీనియర్ ఈక్వేషన్ కదా. సో స్ట్రైట్ లైన్ అంటే దీని లీనియర్ ఈక్వేషన్ అని. సో దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? సింగిల్ రూట్ ఉండదు. ఇది ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో ఇదే పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో దీనికి సింగిల్ రూట్స్ ఉంటాయి అనమాట. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఇది సింగిల్ పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో ఇలా టచ్ చేసిన సింగిల్ పాయింట్ ఐడెంటికల్ రూట్స్ అంటారు. సో ఇక్కడ కూడా సింగిల్ రూటే ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి. ఓకే. సో ఇది ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసింది? 1 2 3 4. ఓకే. 4 రూట్స్ ఉంటాయి అన్నమాట దీనికి. ఓకే. సో ఎక్స్ టచ్ చేసే దాన్ని బట్టి మనకు దానికి ఎన్ని రూట్స్ ఉంటాయో చెప్పాలన్నమాట. ఓకే. సో ఇంకో పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్లు చూడండి. సో ఇదే మన ఫంక్షన్ p(x) అనమాట. సో ఇదే మన ఫంక్షన్ p(x) అనమాట. ఓకే. ఇది అసలు x(x)ని టచ్చే కాదు, ప్యారలల్ టు x(x) ఉంటుంది. సో దీనికి నో రూట్స్ అనమాట. ఓకే. సో ఈ ఈక్వేషన్ చూస్తే ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఇది 1 రూట్ ఉంటుంది అనమాట ఈ పాలినామియల్ ఈక్వేషన్కి. సో ఇది చూస్తే 1 2 3 టచ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో దీనికి 3 రూట్స్ ఉంటాయి అనమాట. ఓకే. అలానే దీనికి 2 టచ్ పాయింట్స్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని చూద్దాం. 1 2 3 4 ఉంటాయి కాబట్టి 4 రూట్స్ ఉంటాయి దీనికి. ఓకే. అలానే ఇక్కడ చూస్తే 1 2 3 రూట్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో మనం టచ్ పాయింట్స్ని బట్టి ఎక్స్ టచ్ పాయింట్స్ని బట్టి దానికి ఎన్ని రూట్స్ ఉంటాయో, ఓకే, దాన్ని ఎన్ని రూట్స్ ఉంటాయో కనుక్కోవచ్చు. ఓకే. రైట్. సో ఈ క్లాస్లో మనం వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే నేర్చుకున్నాం. ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. అంటే లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. వాటి యొక్క జీరోస్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము, అవి అయితే ఏదైతే ఎక్స్ని టచ్ అవుతాయో వాటిని జీరోస్ అంటామని నేర్చుకున్నాము. వాటి గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాళ్ళని ఎలా కనుక్కుంటామని చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లోనూ. దీంతోపాటు నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క జీరోస్కి అంటే రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్కి ఈ యొక్క కోఎఫిషియెంట్స్కి రిలేషన్స్ చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.